వెల్కమ్ బ్యాక్ టు శ్రీ షాలాక్స్. అందరూ ఎలా ఉన్నారని నా కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. సో చాలా లేట్ అయిపోయింది వీడియోస్ అన్నది. సో సడన్ గా నేనైతే ఆంధ్ర వెళ్లాల్సి వచ్చిందండి. అందుకని నేను వీడియోస్ అన్నది పోస్ట్ చేయలేకపోయాను. ఇక నుండి మంచి వీడియోస్ కంటిన్యూగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మనం ముందు అనుకున్నట్టే వీక్లీ 3 వీడియోస్ అయితే కంపల్సరీ వస్తాయండి. వితౌట్ ఎనీ డిలే కంపల్సరీ పోస్ట్ చేస్తాను. అండ్ మంచి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ మనకి వారాహి నవరాత్రులు జరిగినాయి కదండి. అందులో ఒక రోజు అయితే నేను అమ్మవారి పూజ చేసుకున్నాను. యాక్చువల్ గా 9 రోజులు పూజ చేసుకుందాం అనుకున్నాను, కానీ ఇలాగా చెప్పాను కదా ఆంధ్ర వెళ్ళానని. అలాగా ఆంధ్ర వెళ్లాల్సి వస్తుంది, ఎప్పుడైనా సడన్ గా ఫోన్ వస్తుంది అనేసి నేను 9 రోజులు అయితే స్టార్ట్ చేయలేదండి. ఒక రోజు అయితే నేను పూజ చేసుకున్నాను, కాకపోతే నేను కలసం పెట్టుకోలేదు. అంతే, అమ్మవారి పూజ నార్మల్ గా అయితే నేను చేసుకున్నానండి. దానికి సంబంధించినయే ముందు రోజు నేను అమ్మవారి విగ్రహం కానీ కొన్ని వస్తువులు నా దగ్గర ఏమేమి లేదో అన్ని వస్తువులు నేను తెచ్చుకుని పెట్టుకున్నాను. నాకు సిల్వర్ సెట్ అయితే కంప్లీట్ గా పూజా సామానం ఉన్నది. అండ్ బ్రాంజ్ అయితే ఇతర సామానంలో నాకు కంప్లీట్ గా గంట ఇలాంటివి ఏమీ లేవన్నమాట. అలాంటివి కొన్ని తెచ్చుకున్నాను. అండ్ నా దగ్గర లక్ష్మీదేవి విగ్రహం, అన్నపూర్ణదేవి విగ్రహం ఉంది కదా, అమ్మవారి విగ్రహాల కింద చిన్న స్టూల్స్ అయితే తెచ్చుకున్నానండి. అవే చూపిస్తున్నాను ఇప్పుడు. ముందు రోజు అయితే ఇవన్నీ పర్చేస్ చేసి పెట్టుకున్నాను. అండ్ అలాగే ముందు రోజే నేను ఇదేంటి పూజా మందిరం మొత్తం శుభ్రం చేసేసానండి. పూజా మందిరం మొత్తం శుభ్రం చేసేసుకొని వరిపిండితో ముగ్గులై పెట్టేసుకొని నీట్ గా చేసేసుకున్నానండి. అమ్మవారి పూజ అంటే మనం వరాహిదేవిది పూజ మనం నైట్ టైమే చేయాలంటారు కదా, ఆఫ్టర్ 6. సో దానికి సంబంధించి మళ్ళీ రేపు అమ్మవారికి రేపు శుభ్రం చేసుకుందాం అన్నట్టు ఇంకా వదిలేసానండి. మార్నింగ్ అయితే మనం దీపారాధన అది చేసుకోవాలి కదా, అందుకని పూజా సామానం కానీ పూజా రూమ్ కానీ నేను మొత్తం అంతా శుభ్రం చేసేసుకున్నాను అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను స్టూల్స్ ఇలా పెట్టుకోవడానికి తీసుకొచ్చానని. కాకపోతే అక్కడ అది కెమెరా అవుట్ అయిపోయినట్టుంది, కనిపించట్లేదు మీకు. సో అది. అండ్ ఇప్పుడు అష్టమగంధం ట్యూబ్స్ లో దొరికేస్తుందండి. నాకు అస్సలు తెలియదు అలా గంధం ట్యూబ్స్ లో దొరుకుతుందని. చాలా చక్కగా ఉందండి. అమ్మవార్లకి అదే విగ్రహాలకి పెట్టడానికి కానీ ఫోటో ఫ్రేమ్స్ పెట్టడానికి కానీ చాలా నీట్ గా అందంగా వస్తున్నాయి బొట్లు పెట్టడానికి. సో ఎవరికైనా నాకులాగే తెలియని వాళ్ళు ఉంటే మీరు పూజా షాప్ కి వెళ్ళి అష్టమగంధం ట్యూబ్ అంటే వాళ్ళు ఇచ్చేస్తున్నారండి. అలాగే విభూది కూడా ట్యూబ్ లో వస్తుందండి. మనకి ఏంటంటే నార్మల్ గా విభూది పెట్టుకుంటే కొంచెం సేపు అయ్యేసరికి పోతుంది కదా, ఈ విభూది అయితే పోవట్లేదండి, చాలాసేపు వరకు ఉంటుంది. ఒకసారి మీకు తెలియని వాళ్ళు అయితే ట్రై చేయండి. ఇక్కడ నేను అగరత్తుల స్టాండ్ కూడా తీసుకొచ్చాను, అది విప్పేసి చూపిస్తున్నాను. మళ్ళీ విప్పేసి అయితే అది పట్టడం లేదు, అదే అక్కడ నేను తిప్పలు పడుతున్నాను అనమాట. ఓకేనా? సో పట్టిందండి ఇప్పుడు. సో మీకు అందులో పెట్టి చూపించడానికి కూడా ట్రై చేస్తున్నాను. సో ఇవన్నీ ఎప్పుడు ఉండేవే కదా. నేను యాక్చువల్గా శుభ్రం ఎలాగా క్లీన్ చేసుకున్నాను, ఏంటి ఎలా శుభ్రం చేసుకున్నాను అది ఫుల్ వీడియో ఏం తీయలేదండి. అంటే తీసాను కానీ మొత్తం అంతా పెడుతుంటే లాగ్ ఎక్కువైపోతుంది, చాలా లెంగ్తీ అయిపోతుంది. అందుకని జస్ట్ ఈ కొంచెం క్లిప్ మీకు యాడ్ చేసి ఏమేమి తెచ్చుకున్నాను ఏంటి అన్నది ఒక క్లిప్ యాడ్ చేసి మిగతాదంతా నేను పూజ నేను ఎలా చేసుకున్నాను అన్నది నాకు తోచినట్టు, నా మనసుకు నచ్చినట్టు నేను చేసుకున్నానండి. ఎలా చేసుకున్నాను ఏంటి అన్నది మీరు కూడా చూసేయండి. యాక్చువల్గా వారాహి అమ్మవారి పూజ అంటే కర్ణాటకలో చాలా ఫేమస్. నేను బెంగళూరులో ఉన్నప్పుడు విన్నాను, మా ఫ్రెండ్స్ కన్నడికాస్ నోట్లోంచి విన్నాను. కాకపోతే నేను అప్పుడు అంత పెద్ద పట్టించుకోలేదు అనమాట. ఇప్పుడు యూట్యూబ్ లో చాలా వైరల్ అయింది కదా వారాహిదేవి పూజ అన్నది. సో ఎందుకు చేసుకోకూడదు, అమ్మవారి పూజ అన్ని చేసుకుంటున్నాం కదా, ఇది కూడా చేసుకోవాలి అని చెప్పి ఒక ఇంటెన్షన్ తో అయితే చేసుకున్నానండి. నేను శుక్రవారం పంచమి రోజు అయితే పూజ అయితే చేసుకున్నాను. అండ్ అమ్మవారి పూజ అనేసరికి మార్నింగ్ లేచి చూసారా మా మందార చెట్టు మొత్తం పువ్వులతో నిండిపోయిందండి. నేను ఎప్పుడు ఇన్ని పువ్వులు అయితే మా మందారం చెట్టుకు చూడలేదు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మా అమ్మవారికి
పూజ కోసమే ఇవి పూసాయి అనిపించింది. అంత మనసు తృప్తి కలిగిందండి నిజంగా. అమ్మవారి కృపా కటాక్షాలు, పూజ అనగానే అమ్మవారి కృపా కటాక్షాలు ఈ విధంగా నాకు చూపించారా అనిపించింది ఈ పూల రూపంలోను. చాలా చాలా కృతజ్ఞత భావంతో ఫీల్ అయ్యానండి. చాలా కృతజ్ఞత అనిపించింది నాకైతే. అమ్మవారికి సదా రుణపడి ఉంటానని అనిపించింది. సో అమ్మవారి పూజ నవరాత్రుల్లోనే కాదటండి, విడిగా కూడా చేసుకోవచ్చు అంట. మనం విడిగా చేసుకున్న చాలా మహిమగల తల్లి, చల్లని తల్లి, చల్లగా చూస్తుందని చెప్తున్నారు. సో కంపల్సరీ మనకు వీలైనప్పుడల్లా చేసుకుందామండి అమ్మవారి పూజ. సో నేను ఈ పూజలో అయితే నేను కలసం అది ఏమీ పెట్టుకోలేదండి, నార్మల్గా సింపుల్గానే చేసేసుకున్నాను. మళ్ళీ కలసం పెట్టుకుంటే 9 రోజులు పెట్టుకోవాలంటారు కదా, అలాగేం లేదు, ఒక రోజైనా పెట్టుకోవచ్చా ఈ కన్ఫ్యూషన్లో నాకు కొంచెం తెలియలేదు. సో విడిగా కూడా చేసుకోవచ్చు అంటున్నారు కాబట్టి సో విడిగా కూడా చేసుకుందామని డిసైడ్ అయ్యానండి. నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు సింపుల్గా నా పద్ధతిలో, నాకు నచ్చినట్టు, నాకు తోచినట్టు, నాకు ఎలా కుదిరితే అలాగా అమ్మవారి పూజ అయితే చేసేసుకుందామండి. ఓకేనా. ఈ పువ్వులు చూస్తే మాత్రం నాకు నిజంగా ఒళ్ళంతా పులకరించేసిందండి. పొద్దున్నే లేచి బాల్కనీలోకి వెళ్ళి ఆ పువ్వులు చూస్తే మాత్రం నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిజంగా ఆ అమ్మవారు పూజ చేసుకుంటాను అని అనుకున్న వెంటనే ఇలాగ అమ్మవారు ఈ పూల రూపంలో నాకు ఒక ఆశీర్వాదం ఇచ్చింది అనిపించిందండి. అంతలాగా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలాసేపు అయితే ఆ పువ్వుల్నే వీడియో తీసుకుంటూ కూర్చుని ఉన్నాను. సో గబగబా రెడీ అయిపోయి మార్నింగ్ అయితే మనం దీపారాధన చేసేసుకోవాలి కదండి. యాక్చువల్గా బ్రహ్మముహూర్తంలో దీపారాధన అంటారు కానీ నాకు కుదరదండి. మార్నింగ్ పిల్లలకి క్యారేజెస్ పెట్టాలి, అన్నీ అవ్వాలి కదా. సో నాకు ఎప్పుడు వీలైతే నేను అప్పుడు దీపారాధన అయితే చేసుకుంటాను. బట్ ఏ రోజు దీపారాధన లేకుండా అయితే ఉన్నాను, నాకు అనుకూలించిన సమయంలో తప్ప. ఓకేనా. దీపారాధన అన్నది కంటిన్యూగా ఇంట్లో అయితే డైలీ ఉంటుంది. అండ్ ఈవినింగ్ అండి ఇలా దీపారాధన చేసేసుకున్నాను. అమ్మవారికి అభిషేకం కోసం ఇలాగ ఒక గిన్నెలో అమ్మవారిని పెట్టుకొని అభిషేకం చేసుకుందామని డిసైడ్ అయిపోయానండి. అండ్ అభిషేకం క్లిప్స్ కనుక క్లియర్గా లేకపోతే ప్లీజ్ ఏమీ అనుకోద్దు, ఎందుకంటే నేను అభిషేకం చేస్తుంటే మా అమ్మాయి వెనకాల నుంచి షూట్ చేసేటప్పుడు తనకి సరిగ్గా క్యాప్చర్ చేయడం కుదరలేదు. సో అది ఈ దీపపు వెలుగులో అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉన్నారు ఆ పూజా మందిరం. అది నాకు నిజంగా అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. నేను ఇక్కడ మొత్తం అభిషేకము పాలతోనూ, పసుపు నీళ్ళతోనూ, కుంకుమ నీళ్ళతోనూ, అన్ని తేనెతోనూ అన్నిటితోనూ చేసుకున్నానండి అభిషేకం అన్నది. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో మీకు ఇంకొక వీడియోలో అయితే నేను క్లియర్గా, నాకు యాక్చువల్గా ఇది ఓపెన్ పూజా మందిరం కాదండి, నాది ఒక రూమ్ లా ఉంటది. సో అది ఎక్కడ వీడియో పెట్టాలి ఏంటి అన్నది తెలియలేదు. ఇక్కడ మా అమ్మాయిని నేను ఏమేమి కలుపుతున్నానో అన్నీ చూపిస్తుందండి. పూజ అయితే చాలా చక్కగా జరిగింది. నేను క్లియర్గా వివరించడానికి ఏమీ లేదు. పూజ చూసి మీరే ఎంజాయ్ చేయండి. నేను ఇక్కడ నుంచి అయితే మ్యూజిక్ అయినది యాడ్ చేసేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టండి. ఓకేనా. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ముందున్న వీడియోస్ని చూసి ఆ వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ బాయ్. టేక్ కేర్, బీ హెల్దీ, బీ హ్యాపీ. బాయ్ బాయ్.